హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూడండి, ఇప్పుడైతే సంక్రాంతి పండుగ రోజు వ్లాగ్ అంటే చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ముగ్గుల పోటీలు కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది. వంటలు కూడా ఉన్నాయండి. సో ఏంటంటే ఇదైతే భోగి పండుగ రోజు అండి. ముందు రోజు మేమైతే పూలన్నీ కోసుకున్నామండి. ఇలాగా కోసుకొని అయితే మాలలు అయితే కట్టేసుకుంటున్నాము. నైట్ పూటేనండి ఇదైతే. సో చూడండి, ఇలాగైతే చిన్నగా వీడియో కూడా తీసుకున్నాము మేమైతే. సో చూడండి, మా అక్క కూడా ఉంది. సో కొన్ని పూలైతే కోసుకొని మేమైతే మాలలైతే కట్టేసుకున్నామండి. సో చూడండి, ఇదైతే పండగ రోజండి. ఇంకా ఇక పండగ రోజు సంక్రాంతి పండగ రోజండి. మేమైతే ముగ్గులైతే వేస్తున్నాము. సో చిన్నగా వీడియో తీసుకున్నాము, షార్ట్ వీడియో. సో చూడండి, మా ఇంటి ముందైతే ఇలాగైతే ముగ్గులు వేసుకున్నామండి. ముగ్గులు వేసుకున్నాక మళ్ళీ ముగ్గుల పొట్టి దగ్గర కూడా ముగ్గులైతే ఉంటాయండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇంటి దగ్గర అయితే ఇలాగైతే ముగ్గులైతే వేసుకున్నామండి. పండగ రోజు చాలా చాలా బాగా వేసుకున్నాం. సో చూడండి, రంగులు కూడా దిద్దుకున్నామండి. మా ముగ్గు అయితే చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నాము. సో ఏంటంటే హ్యాపీ పొంగల్ అని కూడా రాసామండి. సో చూడండి, పొంగల్ రోజు ఇదైతే. సో సంక్రాంతి పండుగ రోజు లాగండి. సో చూడండి, చిన్న పిక్కి కూడా దిగాము. ఇప్పుడైతే రెడీ అయ్యేసి మేమైతే ముగ్గుల పోటీ దగ్గరికి అయితే వచ్చామండి. సో చూడండి, మేమైతే ఈ ముగ్గు అయితే వేసాము. సో చూడండి, వేసైతే అందరం అయితే కలర్స్ అయితే వేస్తున్నాము. హెల్ప్ చేయొచ్చు అండి, కలర్స్ అందరు వేసుకోవచ్చు, హెల్ప్ చేయొచ్చు, పర్లేదండి ముగ్గుల పోటీలో. సో చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అయితే వచ్చాయండి. ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికి కూడా బహుమతులు అయితే ఇచ్చారండి, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. మా ఊర్లోనే జరిగిందండి ఇదైతే, మా రోడ్లోనే. సో అందుకనేసి మేము కూడా వేసామండి. సో చూడండి, ఇప్పుడైతే అందరైతే ముగ్గులు అయితే వేస్తున్నారు. కరెక్ట్ టైంకి వచ్చారండి అందరైతే. సో చూడండి, అందరు వచ్చి ఇలాగైతే ముగ్గులు అయితే వేస్తున్నారు. చాలా చాలా బాగా జరిగిందండి ముగ్గుల పోటీ అయితే. సో ఇలాగైతే ముగ్గులైతే వేసుకున్నారు. సో చూడండి, అందరైతే వేసేసుకొని ఇలాగైతే కలర్స్ అయితే వేసారండి. సో ఇంక టైం అయితే మనకైతే గంటన్నర 2 అవర్స్ అయితే ఇచ్చారండి. 2 అవర్స్లో మనమైతే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా అయితే. సో చూడండి, అందరైతే ముగ్గులైతే వేస్తున్నారు. చాక్ పీస్‌తోని కూడా వేసుకోవచ్చు, ముందుగా వేసుకొని మనమైతే కలర్స్ అయితే వేసుకోవచ్చు అండి. సో చూడండి, చిన్నగా షార్ట్ వీడియో కూడా ఒకటి తీసాము. మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్స్ అన్నీ వేసిన తర్వాత అయితే చిన్నగా అయితే షార్ట్ వీడియో అయితే తీసుకున్నాము. సో చూడండి, ఇంకా అన్ని ముగ్గులైతే మేమైతే వీడియో అయితే తీసామండి. సో చూడండి, దీనికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఈ ముగ్గుకైతే మనకి. సో చాలా చాలా బాగుంది కదండి. సో అమ్మవారిని అయితే వేశారు. సో దానికోసం అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇంకా సో చూడండి, ఇవన్నీ గాలిపటాలతో కూడా ముగ్గులు అయితే వేశారు. ఎవరిష్టం వాళ్ళదండి. ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా అన్నీ బహుమతులు అయితే ఇచ్చారు. సో చూడండి, చాలా బాగా వేశారు. దీనికేనండి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ముగ్గుకి. సో చూడండి, దీనికైతే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి మనకి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఇచ్చారు. సో ఈ ముగ్గు కూడా చాలా చాలా బాగుంది కదండి. చాలా బాగా వేశారు. కలర్స్ కూడా చాలా బాగా నింపారు. సో చూడండి, ఇదైతే ఇంకా కనుమ పండుగ రోజు అండి. గంగిరెద్దుల వాళ్ళు అయితే వచ్చారు. సో చూడండి, మా అమ్మ అయితే గంగిరెద్దులకి పూజ అయితే చేస్తుంది. పూజ కూడా చేసామండి. గంగిరెద్దు పూజ చేసాము. మొత్తంగా నీట్గా వాష్ చేసేసి మనమైతే పసుపు కుంకుమలు రాసేసి అయితే చూడండి, దండం పెట్టేసుకున్నాము. సో చూడండి, ఇదైతే ఇంకా కనుమ పండుగ రోజు అండి. ఇలాగైతే గంగిరెద్దు పూజ కూడా చేసుకున్నాము మార్నింగే. సో ఏంటంటే ఇంకా కనుమ పండుగ రోజు అయితే గారెలు అయితే వేసాము. సో చూడండి, మనమైతే దానికోసం అయితే బెబ్బర్లు అయితే తీసుకున్నామండి. తీసేసుకొని పచ్చిమిర్చిని ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీ పట్టేసుకొని పిండి చాలా చక్కగా ఇలాగ నీట్గా కలుపుకోవాలండి మనము. గారెలకు వస్తుందా లేదా అనేసి ఇలాగైతే కలిపాను నేనైతే. సో చూడండి, వస్తుంది గారెలకైతే. సో అందులోనే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆయిల్ వేడి చేసి మనము సో చూడండి, గారెలు అయితే వేసుకోవాలి. చాలా చక్కగా వచ్చాయండి గారెలు అయితే. ఇంకా కనుమ పండుగ రోజు అంటే గారెలున్న ఇంకా చికెన్ కూర, నాటుకోడి ఉంటుంది కదండి. సో దానికోసం అయితే నేనైతే చేశాను. ఆంధ్ర వాళ్ళైతే ఎక్కువగా చేస్తారండి గారెలోన చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ అయితే. సో చూడండి, దానికోసం మేము కూడా గారెలు అయితే వేసుకున్నాము. సో చూడండి, ఇలాగ అన్నీ గారెలు అయితే వేసామండి. రెండు వైపులా చాలా చక్కగా వేయించేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేసేసుకొని సో చూడండి, చాలా చాలా బాగా వచ్చాయి కదా గారెలు కూడా. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. సో చూడండి, ఇలాగైతే గారెలన్నీ వేయించేసుకోవాలండి మనమైతే ఆయిల్లో చాలా చక్కగా. సో ఆయిల్ వేడైన తర్వాతనే వేయాలండి మనమైతే గారెలో వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని అయితే
గారెలన్నీ చక్కగా రెడ్ కలర్గా వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి. సో చూడండి ఇప్పుడైతే మనకి గారెలన్నీ కూడా వేసేసుకున్నామండి. గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. సో చూడండి చాలా చాలా బాగా వచ్చాయి కదా గారెలు కూడా. దీని కాంబినేషన్లో మనం చికెన్ కర్రీ కూడా చేసుకున్నామండి. సో చూడండి ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా చూపిస్తాను. సో చూడండి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.